వందనాలండి. ఈరోజు జనవరి 13థ్. నిమ్రోదు అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండం 10:8లో కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు దేవుని ఎదుట పరాక్రమం గల వేటగాడు కూడా. నోవహు కుమారుడైన హాము యొక్క మనుమడు నిమ్రోదు. మెసొపొతేమియా ప్రాంతంలో జలప్రలయం తర్వాత నిమ్రోదు పరిపాలించాడు. పరాక్రమశాలి అనిపించుకున్నాడు. అతని రాజ్యము చాలా ప్రాంతాలకు విస్తరించింది. అందులోనే బబులోను, అష్షూరు ఉండేవి. ఈ పేర్లన్నీ వింటూ ఉంటే ఇతను అన్ని చెడు వ్యక్తులు, చెడు పేర్లతో సంబంధం కలిగిన వాడిగా ఉన్నట్టున్నాడు. పరాక్రమం గల వేటగాడు కాబట్టి మొదటిగా మాంసాహారం తినటం మొదలుపెట్టాడు. యుద్ధాలు కూడా అతడే ఆరంభించాడు. నిమ్రోదు చాలా పట్టణాల్లో స్థాపించాడు. వాటిలో ప్రాముఖ్యమైనవి బాబేలు, నినేవే మరియు అష్షూరు. ఈ ప్రాంతాన్నే బైబిల్లో నిమ్రోదు దేశము అని మీకా 5:6లో చెప్పబడింది. ఈ నిమ్రోద్ అనే పేరు ఒక ఐగుప్తు పదము నమూరెత్ నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే తిరుగుబాటు చేయుట. నిమ్రోద్ చేసిన ప్రతి పని దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయటం లాంటిదే. అతని మనస్తత్వం అర్థం చేసుకోవడానికి గాను కొంత నేపథ్యం చూద్దాం. గొప్ప ప్రళయం తర్వాత కేవలం నోవహు, అతని కుటుంబం మాత్రమే మిగిలింది అని మనకు తెలుసు. వారు దేవునిచే ప్రత్యేకించబడిన వారైనప్పటికీ వాళ్ళల్లో కూడా చాలా తప్పులున్నాయి. నోవహు ద్రాక్షరసం తయారు చేయడం కనుగొనుంటే కాకుండా అది ఎక్కువైతే వచ్చే దుష్ఫలితాలు కూడా చూపాడు. ఎక్కువ తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రవిహీనుడిగా పడి ఉన్నప్పుడు హాము చూశాడు. కొంత ఎగతాళి వైఖరితో వెళ్ళి సహోదరులకు చెప్పాడు. వారు తండ్రిపై ఉన్న గౌరవంతో వెనక్కు నడుస్తూ వెళ్ళి ఆయన దిగంబరత్వాన్ని వస్త్రంతో కప్పిపెట్టారు. అయితే నోవహు జరిగిన సంగతి తెలిసి అమర్యాదగా ప్రవర్తించిన హామును శపించాడు. కనాను అంటే హాము పేరది. కనాను శపించబడినవాడై తన సహోదరులకు దాసుడగును అని 9వ అధ్యాయం 25లో కనపడుతుంది. మొదటి నుండి కనానీయులకు, హెబ్రీయులకు నడుమున్న శత్రుత్వానికి ఇది కారణమై ఉంటుందని భావన ఉంది. వాగ్దాన దేశంలో ఇది నిరంతరం కనపడుతూనే ఉంది. హామ్ సంతానమైన నిమ్రోదు హెబ్రీయులకు దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ వ్యతిరేకంగా చేశాడు. తన పశుబలంపై ఆధారపడి గొప్ప యుద్ధవీరుడని పేరు తెచ్చుకున్నాడు. ప్రజల స్వాతంత్రాన్ని హరించి వేశాడు. దేవుని అధికారాన్ని ఎదిరించాడు. యూసిఫస్ అనే చరిత్రకారుడు బాబెల్ గోపురం కట్టడంలో ప్రధాన పాత్రను నిమ్రోదు పోషించాడని చెప్పాడు. బాబెల్ గోపురం యొక్క ఉద్దేశము ఆకాశం నుండి శిఖరం కట్టి అక్కడే ఉంటూ మంచి పేరు సంపాదించుకోవడం. అయితే దేవుడు ఆదాముతో మీరు విస్తరించి భూమిని నింపండి అన్నాడు. మనలను సృష్టించటంలో ఉద్దేశము ఆయనను మహింపరచుటకే కానీ మనలను మనం మహింపరచుకున్నట్టు కాదు. ఆయన అధికారం కింద ఉండాలనేది ఆయన చిత్తం. నిమ్రోదు ప్రతిదీ దేవుని చిత్తానికి విరోధంగా చేశాడు. అందుకే బాబేల్ గోపురం నిర్మాణం ఆపేదానికి దేవుడే దిగివచ్చి వారి భాషను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. గర్విష్టి, పొగురుబోతు అయిన నిమ్రోదులాగా మనం ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుందాం. మనలను మనం తగ్గించుకొని దేవుని చేయి ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునైనా స్తోత్రం ప్రభా. నిమ్రోద్ అనే ఒక దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని గురించి తెలుసుకున్నాం నాయనా. తండ్రి, ఆ పొగురుబోతులాగా మేము ఉండకుండా కంప్లీట్గా మీ మీద ఆధారపడేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.